నందు వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరీమణులకు క్రీస్తు పేరిట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకొనబోయే అంశం పేరు మనస్సులో ఉంచుకొనవలసినది ఏంటి. మనస్సులో ఉంచుకొనవలసినది ఏంటి? ప్రియులారా, ముందుగా ఈ భూమి మీద దేవుడు చేసిన ఈ అద్భుతమైన సృష్టిలో కొన్ని సంగతుల గురించి మనం ఆలోచించగలిగితే, మట్టిలో విత్తనం లేకుండా విత్తనం అనేది ఫలిస్తుందా, మొలుస్తుందా? మొలవదు. ఎందుకంటే విత్తనానికి ఏం కావాలి? మట్టి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, ఎరువు కావాలి. ఇవన్నీ ఉంటేనే విత్తనం అనేది ఫలిస్తుంది, విత్తనం అనేది అభివృద్ధి చెందుతుంది, విత్తనం అనేది చక్కగా పెరుగుతుంది. అంటే మట్టిలో అది ఎప్పుడైతే చనిపోతుందో తిరిగి నూతనంగా అభివృద్ధి చెందుతుంది. ఒక విత్తనాన్ని మనిషి మట్టిలో ఉంచుతున్నాడు. అందుకనే ఎన్నో రకాల విత్తనాలని దేవుడు ఈ భూమి మీద చేశాడు. అన్ని రకాల విత్తనాలు కూడా ఈ భూమి మీద ఫలిస్తున్నాయి, మట్టిలో ఫలిస్తున్నాయి. ఇంకా ఆలోచించగలిగితే దేవుడి సృష్టిలో ఎన్నో పెట్టాడు, ఎన్నో పదార్థాలను పెట్టాడు. మనిషి వాటన్నిటినీ ఆలోచించి తన కొత్త ఆలోచనతో మనిషి ఏం చేశాడు? మైక్రోస్కోప్ను కనుగొన్నాడు. మన కంటికి కనిపించేది ఏ పదార్థాన్నైనా మనం చూడగలం. అలాగని కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఉన్నాయి, వాటిని మన కంటితో చూడగలమా? చూడలేం. మనిషి చూడలేడు. అందుకనే ప్రతి సూక్ష్మ జీవిని కూడా మైక్రోస్కోప్తో మనిషి చూడగలడు. మన కంటికి కనిపించని ఏదైనా మనిషి మైక్రోస్కోప్లో చూడగలుగుతున్నాడు. ఎలా చూడగలుగుతున్నాడు? ఏమీ లేకుండా మనిషి మైక్రోస్కోప్లో చూడగలడా? చూడలేడు. మరి ఏం చేయాలి? మైక్రోస్కోప్లో మనిషి ఏదైతే చూడాలనుకుంటున్నాడో అది దానిలో పెట్టాలి, దానిలో ఉంచాలి. అలా ఉంచినప్పుడే, అలా పెట్టినప్పుడే అది నువ్వు చూడాలనుకున్నది, నీకు కంటికి కనిపించనిది, నువ్వు చూడాలనుకున్నది నీ కంటికి కనిపిస్తుంది మైక్రోస్కోప్ ద్వారా. అంటే దాంట్లో ఉంచితేనే అది నీకు కనిపిస్తుంది. అలాగే దేవుడు చేసిన అద్భుతమైన నిర్మాణం మానవ నిర్మాణం. ఈ నిర్మాణంలో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఏంటి? మనస్సు, హృదయం. ఎందుకంటే నువ్వు ఆలోచిస్తున్నావంటే కారణం ఏంటి? నీ మనస్సు. ఆ మనస్సులో నువ్వు ఉంచవలసినది ఏంటి? ఉంచుకొనవలసినది ఏంటి? నువ్వు దాచుకొనవలసినది ఏంటి? అదే ఈరోజు మన పాఠంలో మనం పరిశోధిద్దాం. ముఖ్యంగా మనం ఒకసారి యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం తీయగలిగితే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. హృదయం అంటే మనస్సు. హృదయం అంటే మన మనస్సు. మన మనస్సు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. ఈ మనస్సులోనే మనిషి ఏం చదివినా, ఏమి విన్నా, ఏమి చూసినా తన మనస్సులో పెట్టుకుంటున్నాడు, తన హృదయంలో పెట్టుకుంటున్నాడు, తన మెదడులో పెట్టుకుంటున్నాడు. అలాగే నీ హృదయంలో ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఆయన మాటలు అంటే ఏ మాటలు? దేవుని మాటలు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుకనే ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆయన మాటలను నీవు హృదయంలో ఉంచుకొనుము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. నువ్వు కొనసాగించు. ఆయన ఉపదేశాలని, ఆయన మాటలని నీ హృదయంలో నువ్వు ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలి అంటే, దేవుడు ఒక అద్భుతమైన నిర్మాణాన్ని ఆయన కట్టుకున్నాడు. కట్టుకొని తనలో ఉన్న జీవవాయువుని ఆయన ఊదాడు. మొట్టమొదటి ఆదాముని దేవుడు ఎలా చేశాడు? నేల మంటితో చేసి తనలో ఉన్న జీవవాయువుని ఆయన ఊదాడు. ఆయన మనల్ని కన్నాడు, మనల్ని పుట్టించాడు. తన కష్టంతో మనం నివసించటానికి, మనం ఈ భూమి మీద మనం ఉండటానికి ఎండకి వానకి
మనం ఉండలేము గనక మనం నివసించడానికి మనిషి ఏం చేస్తున్నాడు? ఆలోచించి ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు అందులో నివసించడానికి. మనిషి కట్టుకున్న దాంట్లో ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళే ఆ ఇంట్లో నివసిస్తారు, వాళ్ళే ఆ ఇంట్లో ఉంటారు. వేరే వాళ్ళు ఉండనిస్తారా అంటే ఉండనివ్వరు. ఎందుకంటే వాళ్ళు నివసించాలని వాళ్ళు కట్టుకున్నారు కనుక. అలాగే దేవుడు మాట ఉన్నాడు కనుక ఆ దేవుని మాటలు దేవుడు మన హృదయంలో ఉంచుకోవాలనుకున్నాడు. ఆ దేవుడు మనలో ఉండాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన కట్టుకున్న అద్భుతమైన నిర్మాణం మనం. అలాంటి ఈ నిర్మాణాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? పాడు చేసేస్తున్నాడు. దేంతో పాడు చేస్తున్నాడు? అపవాది ఎన్నో దుష్క్రియలు, ఎన్నో చెడు పనులు, ఇవన్నీ మనిషికి బాల్యం నుండి నేర్పిస్తుంది. అందుకనే నువ్వు బాల్యము నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నువ్వు ఈ భూమి మీద చెడిపోయినా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. తిరిగి మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంటే ఈ లోకంలో నువ్వు ఇంకా దేవుని కోసం బ్రతకడానికి దేవుని ఎదురుచూపు మనందరి పట్ల ఉంది ప్రియులారా. అందుకనే ఎక్కడైనా నువ్వు మారాలి. దేవుని మన హృదయంలో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన జగత్తు పునాది వేయబడకముందే ఆయన మనలో ఆయన ఉండాలనుకున్నాడు. మనల్ని ఆయన నిర్ణయించుకున్నాడు గనుక దేవుని కొరకే మనం బ్రతకాలి. దేవుని ఆలోచనలతోనే మనం స్థిరపడి వేరుపారి జీవించాలి. కానీ మనిషి అపవాది ఆలోచనలతో నడుస్తున్నాడు. అపవాదిని తన మనసులో పెట్టుకుంటున్నాడు. అపవాదిని మనసులో పెట్టుకోవటం అంటే ఏంటి? అపవాది చెప్పింది చేయటమే, అపవాదికి అనుకూలముగా నడుచుకోవటమే అపవాదిని మనసులో పెట్టుకోవటం. అందుకని ఒక భక్తుడు ఒక మంచి మాటను రాయించాడు. దేవుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. ఒకసారి మనం తీయగలిగితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపం అంటే ఏంటి అర్థం? దేవునికి హేయమైనది, అపవాదికి ఇష్టమైనది. ఎందుకంటే పాపాన్ని అవలంబించింది ఎవరు? సాతాను, అపవాది. వాడు ఆది నుండి నరహంతకుడు, పాపివాడు. అందుకనే ప్రతి మనిషి చేత పాపం చేయిస్తున్నాడు, దేవునికి నచ్చనిది చేయిస్తున్నాడు. అందుకని దేవుని నుండి దూరం చేస్తున్నాడు. గనుక ప్రియులారా, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం అనేది ఒక ఔషధం. దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం దాచుకోవటమే మనల్ని మనం రక్షించుకోవటమని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. కనుక ప్రియులారా, ఇప్పటికైనా మనం తెలుసుకొని దేవుని యొక్క దైవ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం దాచుకొని ఈ వాక్య ప్రకారంగా మనం ఈ భూమి మీద జీవించి అలా మనం బ్రతుకులాగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా చిన్న మాటలు ముగిస్తున్నాను.